రైల్వే ప్రాజెక్టులపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను లేఖ ద్వారా కోరారు. ఉత్తర తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులపై ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రివర్గానికి అరవింద్ అభ్యర్థించిన విషయం తెలిసిందే. ప్రస్తుత వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ అధికారులను కలెక్టర్ త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ప్రతి నివాస ప్రాంతానికి ప్రజల అవసరాలకు సరిపడా శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ఇరాన్పై దాడులను 5 రోజులు నిలిపివేస్తున్నామన్న ట్రంప్ ప్రకటనతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గాయి. ఉదయం బ్యారెల్ $110 పైన ట్రేడ్ అయిన బ్రెడ్ క్రూడ్ ధర తాజాగా 13% పడిపోయింది. $17 నష్టంతో $96 వద్ద కొనసాగుతుంది. దీని ప్రభావం ఇండియాలోని పెట్రోలియం ఉత్పత్తులపై చూపే అవకాశం ఉంది. ఇప్పటికే పెరిగిన పవర్ పెట్రోల్ ధర దిగి వచ్చే ఛాన్స్ ఉంది. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 45 ఫిర్యాదులు అందాయి. సిపి సాయి చైతన్య స్వయంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.